ఈ శకుని సంతోష్ అండ్ వాళ్ళ టీం కూడా ఈడీకి మాకేం భయం, ఈడీకి పోతేంది, ఎక్కడికి పోతేంది, మేము మేనేజ్ చేసుకుంటాం అనే విధంగా, అంటే వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ చేయొద్దు, వాళ్ళ మీద ఎవరు మాట్లాడవద్దు. అంటే ఈడీ అంటే వాళ్ళ ఫామ్ హౌస్లో కట్టేసుకుని ఎడ్లు అనుకుంటున్నారో ఏందో అర్థమవుతలేదు. అంటే వాళ్ళకు వ్యవస్థలు అంటే ఎంత చులకన భావం ఉన్నది. అంటే 10 సంవత్సరాలు అడ్డగోలుగా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని షాడో సీఎంగా వ్యవహరించిన వ్యక్తి ఇంకా కూడా అధికారంలోనే ఉన్నాను అనుకొని అడ్డగోలు మాటలు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలలో చేసిన అవినీతి అక్రమాలతోటి వచ్చిన సొమ్ముతోటి లిక్కర్ స్కామ్లో ఆయన బినామీ శ్రీనివాసరావు ద్వారా ఏరులు పారులై ప్రవహించే విధంగా పెట్టుబడులు పెట్టి ఇంకా ఇప్పుడు కూడా నాలాంటి వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది, మేము మేనేజ్ చేసుకుంటాం ఈడీని అంటే ఈడీ ఎట్లా? అంటే ఒక మాజీ రాజ్యసభ సభ్యునికి ఈడీ మీద ఉన్న గౌరవం ఏందో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ పౌరురాలిగా వ్యవస్థల మీద విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఈడీ అనే వ్యవస్థను ప్రజలందరూ కూడా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలు కూడా ఇలాంటి వ్యక్తులను ఈడీ మీద కూడా ఇంత చులకన భావంతో మాట్లాడే వ్యక్తుల మీద అత్యంత త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు చేసిన అక్రమాలన్నింటికి ఏ రకమైన శిక్షకు వాళ్ళు అర్హులో అట్లాంటి శిక్ష వేస్తే భవిష్యత్తులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులు వేసే శిక్షను చూసి భవిష్యత్తులో ఎవరు కూడా అడ్డగోలు అక్రమాలు చేయకుండా శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ కానివ్వండి, కంప్లైంట్ చేసిన నేను కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద ఉన్న విశ్వాసంతో అత్యంత త్వరితగతిన విచారణ పూర్తి చేసి దీంట్లో సంతోష్ బినామీలు ఎవరెవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలి అని మేము వారిని అప్పీల్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైనా చేస్తాం, ఎవరినైనా శాసిస్తాం, ఎవరినైనా ఏదైనా మా అక్రమమైన అవినీతి డబ్బుతోటి ఏమైనా చేయగలుగుతాము అనే అధికారాన్ని అనుభవించిన అడ్డగోలు పలుపుతోటి మాటలు మాట్లాడుతున్న శకుని సంతోష్ లాంటి గాన్ని మరి న్యాయ వ్యవస్థలు వాళ్ళకు ఏం చేయకపోవచ్చు. కానీ ఈ ఈడీ లాంటి ఏజెన్సీలు, సిబిఐ లాంటి వ్యవస్థలు తప్పకుండా వాళ్ళ అవినీతిని ప్రజల ముందు బయటపెట్టి నాలాంటి కంప్లైంట్ చేసిన వాళ్ళకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి న్యాయం జరుగుద్ది అని మేము అత్యంత విశ్వాసంతో ఉన్నాం. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ 16th ఫిబ్రవరి 16th కూడా నన్ను రమ్మన్నారు వాళ్ళు. డెఫినెట్గా మళ్ళీ కూడా వచ్చి వాళ్ళు ఇంకేం డౌట్స్ అడిగినా కానీ అవన్నీ క్లారిఫై చేయడానికి కూడా నేను ఎనీ టైం రెడీగా ఉన్నాను. ఏ శకుని సంతోష్ కాదు, ఏ జేజమ్మ వచ్చినా కానీ భయపడేది లేదు, వెనుకకు పోయేది లేదు. వాళ్ళ బలుపుతోటి ఈడీని మేనేజ్ చేసుకుంటామంటుండ్రు కానీ రమ్యారావును ఏమీ చేయలేరు. రమ్యారావు న్యాయం జరిగేంత వరకు, అక్రమాలు చేసిన వాళ్ళను అంతం చేసేంత వరకు డెఫినెట్గా ఫైట్ చేస్తుంది. నా ఫైటింగ్కు తెలంగాణ ప్రజలకు తోడున్నారు, మీ మీడియా కూడా తోడు ఉంది. డెఫినెట్గా వాళ్ళు ఏ మీడియాను పాత్ర పెడదామని చూసినా, ఇబ్బందులు పెడదామని చూసినా మా లాంటి వాళ్ళం మీకు తోడు ఉంటాం, మీరు మాకు తోడు ఉండండి. డెఫినెట్గా ఇలాంటి నికృష్టమైన విధవలని, ఇలాంటి నికృష్టపు దుర్మార్గులను, ఇంకా వాళ్ళకి ఏం పేర్లు పెట్టానో కూడా అర్థం కాదు, కానీ ఇట్లాంటి వల్ల వేల సంసారాలు నాశనం అయిపోయినాయి, వేల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మీలాంటి జర్నలిస్టులను కూడా ఎన్నో ఇబ్బందులు ముప్పు తుప్పలు పెట్టి ఆగమాగం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మర్చిపోవద్దు. మరి మీరందరికి కూడా నేను మరొకసారి ఇక్కడికి వచ్చి నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలకు అతి త్వరలో గత 10 సంవత్సరంలో జరిగిన
ఒక వికృతమైన మనిషి ద్వారా వికృతమైన క్రీడలు చేష్టలు జరిగిన వైనం విధానాన్ని తెలంగాణ ప్రజలకు అతి తొందరలో అన్ని రకాలుగా మా ప్రభుత్వం చేసేది మా ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ వ్యక్తిగా పౌరురాలిగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా అన్యాయమైపోయిన ఆడబిడ్డగా నేను చేసేది నేను చేస్తున్నాను. ఈ న్యాయమైన పోరాటాల్లో తప్పకుండా డెఫినెట్గా ప్రజల విజయం ఉంటుంది, నా విజయం కూడా ఉంటుందని భావిస్తున్నాను. మొన్నే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ ఫర్దర్గా ఏం డీటెయిల్స్ అడిగారు వాళ్ళు? నేను అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్కి ఇంకా కొన్ని కావాలంటే నేను ఇంకా కొన్ని కూడా సంతోష్కి సంబంధించిన బినామీకి సంబంధించిన మైనింగ్ క్వారీసు అయిన పార్ట్నర్షిప్ డీడ్సు ఉన్నాయన్నీ కూడా ఇవ్వడం జరిగింది.